ఈ సంవత్సరము ఆగస్టు నెల ఒక విచిత్రము జరిగింది. అంటే మన సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు కొన్ని డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. అంటే ఎక్కడ ఎటువంటి భయము లేదు, టోటల్ ఫ్రీడమ్ ఇవ్వబడింది. బ్యాంకింగ్ వ్యవస్థను అలాగే భారతీయులకు కావలసిన అంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎలా బతకాలి, అది ఆయిల్స్ అనండి, గ్యాస్ అనండి, రష్యా అనండి, వెనిజులా, ఇరాన్, ఏదైనా సరే భారత్కి ఈ దేశాలు ఉపయోగపడితే ఎవడిని లెక్క చెయ్యక్కర్లేదు అని చెప్పి క్లియర్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. దాని ప్రకారము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పని చేశారు. ప్రపంచంలో ఏ ఒక దేశము చెయ్యని పని. పోయిన వీడియోలో మాట్లాడాం. 6 లక్షల కోట్ల రూపాయలకు మీరు బంగారము వెండి కొన్నారు అంటే దీపావళి పండుగను మనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీపావళి కోసము కొన్ని ఏర్పాట్లు చేసింది. కామన్ మ్యాన్కి తెలియదు. ఇది ఎలాగా అంటే 7.7 బిలియన్ అమెరికన్ డాలర్స్ను మనము ఓపెన్ మార్కెట్లో అమ్మేసాం. అంటే ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు కదండి. అమెరికా డాలర్స్ మీ వద్ద ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత ధనవంతులు, ఆ దేశము అంత రిచ్ కంట్రీ అని చెప్పి చెప్తారు. ఇదంతా ఏంటి? ఒట్టి మాయ. అమెరికా వాడు క్రియేట్ చేసిన మాయ. ప్రతి దేశము కూడా ఇది నిజము అనుకొని ఇన్నేళ్ల పాటు నమ్ముతూ వచ్చారు. లేదు, అలాంటిది ఏమీ లేదు. గ్లోబల్ కరెన్సీ అని చెప్పుకొని అమెరికన్ డాలర్ యొక్క ధరలను నువ్వు పెంచుకుంటూ పోతూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా? ఇది మనము అడిగిన ప్రశ్న. సో ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? 7.7 బిలియన్ అమెరికన్ డాలర్స్ను అమ్మడముతో మీకు అమెరికన్ డాలర్ యొక్క ఈ రేట్ ఏదైతే ఉందో అది గణనీయంగా మీకు తగ్గిపోవడము, మన డొమెస్టిక్ కరెన్సీ యొక్క వాల్యూ పెరుగుతూ రావడం. అంటే ఇదంతా ఇన్ఫ్లేషన్ అంటారండి. ధరలు పెరగకూడదు. ధరలు పెరగకూడదు అంటే ఏంటి? మన డొమెస్టిక్ కరెన్సీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన యొక్క రూపీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే అమెరికా కరెన్సీ అనేది దాని వాల్యూ అనేది పెరుగుతూ వెళ్ళకూడదు. కాబట్టి ఇవాళ ఏంటి? 87.91 వద్ద అమెరికన్ కరెన్సీని మనం ఆపగలిగాం. అంటే వాళ్ళ డాలర్ యొక్క హైక్ అనే దాన్ని మనం ఆపగలిగాం. సో ఇలాగా ధరలు మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి. నేను 2-3 వీడియోస్లో మాట్లాడాను. మీకు ఇలా ధరలు పెరగడము అనే దానిని మనము చాలా చాలా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయగలిగాం. దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటి? ఆయిల్స్. మీరు ఒక పాకిస్తాన్ అన్నారు అనుకోండి, 1 లీటర్ పెట్రోల్ మీకు 180 రూపాయలు, 190 రూపాయలు ఉంటుంది. ఇదే పరిస్థితే యూకేలో, ఫ్రాన్స్లో ఎక్కడైనా చూడండి. మీకు కామన్ మ్యాన్ అందుబాటులో మీకు గ్యాస్ అనండి, పెట్రోల్ అనండి ఉండనే ఉండదు. కానీ మనల్ని చూడండి, 2022 నుంచి కూడా రష్యా యుద్ధము మొదలైన తరువాత కూడా మనము ఈ రేట్స్ను అబ్నార్మల్గా పెరిగాయి, ఖచ్చితంగా పెరిగాయి. కానీ అబ్నార్మల్గా పెరగకుండా మనము ఆపగలిగాం. సో ఇది ఎలా చెయ్యగలిగాము అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మనం ఇచ్చిన ఫ్రీడము, వాళ్ళ యొక్క ఎకనామిక్ పాలసీ చాలా బాగా దీన్ని వీళ్ళు హ్యాండిల్ చేశారు అని చెప్పాలి. ఇప్పుడు మీరు ప్రపంచ స్థాయిలో మాట్లాడారు అనుకోండి, డాలర్ ఇండెక్స్ అని అంటారు. అంటే వరల్డ్ కరెన్సీ, అమెరికన్ కరెన్సీ చూసారు అనుకోండి, మీకు ఎమర్జింగ్ ఎకానమీస్, అలాగే మీకు పెద్ద పెద్ద ఎకానమీ భారత్, చైనా, మీకు అలాగే జపాన్, జర్మనీ, ఇవన్నీ కూడా పెద్ద ఎకానమీస్. వీటి మీద మీరు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ట్రంప్ చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే. అక్కడ మీరు గమనించారు అనుకోండి, గత 2 నెలల నుంచి కూడా మీకు అమెరికన్ డాలర్ యొక్క వాల్యూ చాలా పెద్ద లెవెల్లో పడిపోతుంది. మనం చెప్పడం లేదండి, గోల్డ్ మ్యాన్ సాక్స్, మార్గన్ స్టాన్లీ వాళ్ళు చెప్తున్నారు 5% పడిపోయినట్టుగా. సో ఇంకొక 3-4 నెలలు ఇలా కొనసాగితే మీకు అమెరికన్ డాలర్ యొక్క పతనము ఖాయము అని వాళ్ళే చెప్తున్నారు. కానీ ట్రంప్ గారు ఒక మాయలో ఉన్నాడు, అతను ఒక భ్రమలో ఉన్నాడు. ఈ భ్రమ నుంచి అతను త్వరలోనే బయటపడతాడు. ఇంతంత పెద్ద ఆర్థిక వ్యవస్థల మీద ఇలాంటి చర్యలు చాలా పెద్ద తప్పు. మేబీ ఇప్పుడు రియలైజ్ అయినట్టు ఉన్నాడు. అందుకే 50% అని ఏదైతే మాట్లాడారో ఇవాళ మేము 15%కి తీసుకురాబోతున్నాము. ఇది నేను ఎప్పుడు ఆగస్టు నెలే చెప్పాను. ఇదంతా టెంపరీ అండి, ఊరికే మనల్ని బెదిరిస్తారు. మనం స్ట్రాంగ్గా ఉండాలి, ఎక్కడా లొంగకూడదు. అలాంటి ఒక సిచ్యువేషన్లో ట్రంప్స్ చికెన్ అవుట్ అని అంటాం. భయపెడతాడు, ఫైనల్గా భయపడతాడు.
ఇది ట్రంప్ యొక్క తీరు, అదే జరగబోతుంది. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు అందరూ? చైనాపై 150% టారిఫ్, భారత్పై 15% టారిఫ్కి ఇది పడిపోతుంది అని ఇవాళ ప్రపంచ స్థాయిలో ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారంటే మన అంచనా కరెక్ట్గా ఉంది కదా. మనము భయపడకపోతే ఎవడు మనల్ని భయపెట్టలేడు. ఇప్పుడు ట్రంప్ యొక్క ఫారిన్ పాలసీ తప్పుగా ఉంది. మనమేం పెద్ద ఆర్థిక నిపుణులము కాదు, జియో పాలిటిక్స్లో ఎక్స్పర్ట్స్ కాదు. మరి మనం ఏ అంచనాతో ఇది మాట్లాడతాము అంటే, అమెరికా అన్నప్పుడు ఆయుధాలు, అలాగే చమురు. మరి ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు? ప్రపంచంలో యుద్ధాలు ఉండకూడదు, శాంతియుతంగా అందరూ బతకాలి. ఆటోమేటిక్గా ఏమవుతుంది? యుద్ధాలు ఆగిపోయాయి, మీరు ఆయుధాలు అమ్మలేరు. మరి మిలిటరీ కాంప్లెక్స్ ఊరుకోదు కదా, వాళ్ళు తీవ్ర స్థాయిలో నష్టపోతారు. సో ఇక్కడ ఇది ఇతని ఫెయిల్యూర్. యుద్ధాలు అనేవి అమెరికా వాడి యొక్క మేజర్ స్ట్రెంగ్త్ అండి. ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు జరగాలని వాడు కోరుకుంటాడు, జరగకపోతే వీడే సృష్టిస్తాడు. సో అక్కడ మీకు ట్రంప్ ఫెయిల్ అయ్యాడు. సో ఇప్పుడు ఉన్న యుద్ధం అంతా ఇజ్రాయెల్ పాలస్తీనియా. ఇజ్రాయెల్కి వీళ్ళు ఆయుధాలు అమ్మడానికి లేదు కదా, సో వీళ్ళు ఇవ్వాల్సిందే, వాడు ఎంత అడిగితే వీళ్ళు ఇవ్వాల్సిందే. మరి యుక్రెయిన్కి ఆయుధాలు అమ్ముతున్నామంటే అందరూ తిరగబడుతున్నారు, అమెరికా వాళ్ళే తిరగబడుతున్నారు. నువ్వేమో యుద్ధాన్ని ఆపుతానంటున్నావు, ఇవాళ యుక్రెయిన్కి తీసుకువెళ్ళి ఆయుధాలు అమ్ముతున్నావేంటి, ఎలా కనిపిస్తున్నామని చెప్పి అమెరికా ప్రజలు అడుగుతున్నారు. అయిపోయింది. ఆయిల్స్ అంటే యూరోప్ యూనియన్కి రష్యాకు మధ్య యుద్ధాలు వస్తే, రష్యన్ ఆయిల్స్ని మీరు బ్యాన్ చేస్తే, బాయ్కాట్ చేస్తే, వాళ్ళపై శాంక్షన్స్ విధిస్తే చచ్చినట్టు మీరు అమెరికా వద్ద ఆయిల్స్ కొంటారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. ఇదే వాళ్ళ అంచనా. కానీ యూరోప్ యూనియన్ ఏం చేస్తుంది? ఏం జరిగినా మాకు రష్యా వాళ్ళు చాలా చాలా చీప్గా ఆయిల్స్ ఇస్తున్నారు కదా, డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇస్తున్నప్పుడు మేము అమెరికా వద్ద ఎందుకు కొంటాము? అక్కరలేదని వీళ్ళందరూ మళ్ళీ రష్యా వద్ద ఆయిల్స్ కొనడంతో మీకు ట్రంప్ యొక్క రెండవ ఫెయిల్యూర్ అనేది అక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ట్రంప్ యొక్క అంచనా ఎక్కడ తేడా అయ్యిందంటే, అతను అనుకున్నట్టుగా ఏమీ కూడా చెయ్యలేకపోయాడు. కాబట్టి అటు అమెరికన్స్ హ్యాపీగా లేరు, ప్రపంచ దేశాలు ముఖ్యంగా మేజర్ ఎకానమీస్ వీళ్ళందరూ కూడా ఇతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వీడి అంతు చూడాలి, వీడికి బుద్ధి చెప్పాలని వీళ్ళు కూడా ప్రిపేర్ అవ్వడంతో ఎటువైపు కాకుండా అంటే అన్ని వైపులా కూడా ఇతను పెద్ద మేజర్ సమస్యలు అమెరికాను పడేసేయడం అనేది మనం గమనించాలి. సో దాంతో ఆర్బీఐ తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్, వాళ్ళ డాలర్స్ అంతా కూడా అమ్మేసి మన ఇండియన్ రూపీని కాపాడడం, మన వాల్యూని కాపాడడం అనేది ప్రపంచ స్థాయిలో ఆర్థిక నిపుణులు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అమెరికాను ఎదిరించి ఇలాంటి నిర్ణయం ఆర్బీఐ తీసుకుందా అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? ఆర్బీఐ తీసుకున్న ఈ స్టెప్ను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.